మా కొద్ది డంపింగ్ యార్డ్ అంటూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల రైతులు పోరుబాట పట్టారు. ప్యారానగర్ నల్లవల్లి ప్రజలు ఆగమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణానికి హాని కలిగించే డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనులను వెంటనే ఆపకపోతే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జనవాసాలకు దూరంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం లేకుండా డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా రైతులు ధర్నాలు చేయడంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా రైతులు ధర్నాలు చేస్తున్నారు. మళ్ళీ దీనిపై ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందంటారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు సంబంధించిన ప్యారానగర్ నల్లవెల్లి ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు తలపెట్టినటువంటి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. దాదాపు 45-46 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వివిధ పద్ధతుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గుమ్మడిదల మండలానికి సంబంధించిన సుమారు 13 గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరోవైపు నర్సాపూర్ మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఒక ప్రశాంతమైనటువంటి అటవీ ప్రాంతం. ఇది ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ పర్యావరణంతో పాటు ఇక్కడ ప్రజలందరికీ కూడా ముప్పు ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజాజీవనం కూడా పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం అవుతుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడ భూగర్భ జలాలు కూడా పూర్తిగా విషతుల్యమైపోయి ప్రజా జీవితం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అక్కడ ప్రజలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నా కూడా 45 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. జీవో రద్దు కోసం కనీసం చర్చలు కూడా చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కొనుక్కున్నది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేయడానికి నిర్ణయం చేసుకుని దేశ రాజధాని ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి తమ సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా తెలిపారని, ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనైనా కనీసం ప్రభుత్వం స్పందిస్తుందనే ఒక ఆశతోటి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఒక సెక్షన్ అంతా కూడా మొన్న 4-5 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి అక్కడ పర్యావరణ శాఖ మంత్రిని కూడా కలిసి తమ సమస్యని వాళ్ళకు వివరించడం జరిగింది. మరొక వైపు వాళ్ళు ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ టీ బిల్ లో కూడా కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు దేశ రాజధానిలో ఒకవైపు, ఇటు రాష్ట్ర రాజధానిలో ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.